గుడ్ ఈవినింగ్. ఏం క్లాస్ అయింది దీని ముందు? అందరూ ఎంత డల్గా ఉన్నారు? పొద్దునండి ఎక్కువైపోయాయి క్లాసులు. ఓకే ఫైన్. ఎనీవే ఐ కెన్ అండర్స్టాండ్ ఫస్ట్, బట్ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇన్ఫ్యాక్ట్ చూసే పేపర్లో యాక్చువల్గా మీరు రోజులో నేర్చుకునే దానికన్నా ఒక పేపర్లో ఎక్కువ నేర్చుకుంటారు, అరగంట క్లాస్లో ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. ఫస్ట్, as trade row, I'm audible, right? Yeah. As trade row eases, US approves the sale of missiles to India. Okay. See, that article basically points out that relations between India and USA are becoming better. As part of that, India agreed and USA agreed to supply missiles called Javelin and this Excalibur to India. Javelin, Excalibur అనే రెండు మిసైల్స్ ని ఇండియాకి ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దట్ మీన్స్ హౌ ఇండియా బాట్ S-400 ఫ్రమ్ రష్యా, సిమిలర్లీ వీఆర్ ఆల్సో బయింగ్. అఫ్ కోర్స్ ఇవి S-400 పెద్దవి కాదు కానీ చూపిస్తాను, బట్ దిస్ పేరెంట్ మర్చిపోయినా, Javelin and Excalibur are the missiles India brought going to get from USA. Now, AC remote. లేకపోతే వదిలేండి. See, first, this is Javelin missile. Javelin, this is an anti-tank weapon system. Thank you. Yeah, this missile is Javelin anti-tank weapon system, which will be single man portable. అంటే ఒక మనిషి నార్మల్గా ఎత్తుకొని తీసుకెళ్ళిపోయేలాగా. సేమ్ మీడియం రేంజ్ మిసైల్ సిస్టమ్, కొంచెం మరీ షార్ట్ రేంజ్ కాకుండా బ్యాటిల్లోని కొంచెం ఫార్ డిస్టెన్స్కి వెళ్తుంది అని చెప్పి. దిస్ ఈజ్ ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్. టార్గెట్ ఆఫ్టర్ ద లాంచ్ అలౌయింగ్ ద గన్నర్ టు టేక్ కవర్ అండ్ అవాయిడ్ కౌంటర్ ఫైర్. బేసికల్లీ అది లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోవచ్చు, అక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి లాస్ట్ వరకు గైడ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద మిసైల్. నేమ్ ఆఫ్ దట్ మిసైల్ ఈజ్ జావలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్. ఇండియాకి ఆల్రెడీ ఏమైనా యాంటీ ట్యాంక్ మిసైల్ ఉందా? పేరు చెప్పండి కరెక్ట్. ఓకే, నాగ్. ఇండియా సొంతంగా తయారు చేసుకున్న యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పేరు నాగ్. దిస్ ఈస్ ద ఫస్ట్ వెపన్ ఏదైతే న్యూస్ లో ఉందో అది. ఇండియా ఈస్ గోయింగ్ టు గెట్ దెమ్ ఫ్రమ్ USA. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ లోపల వాడే గన్స్, లోపల వాడే అమ్యునిషన్స్ లాంటివి. ఎక్స్కాలిబర్, these are being developed by RTX Corporation. These are precision guided munitions designed for first strike accuracy, extended range and minimum collateral damage. Basically ఇవి ఎమ్యునిషన్స్ లాంటివి, ఇవేమో గైడెడ్ మిసైల్, జావెలిన్ మిసైల్స్. ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఉండేది. అయితే ఎగ్జామ్ కావాల్సింది ఈ రెండు ఏంటో తెలియాలి. దీంతో పాటు దిస్ అమౌంట్స్ టు ఏ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ ఇండియా USA డిఫెన్స్ రిలేషన్స్. India USA had very great defense relations since past. In fact, post 2000, India's defense relations between USA went too far ahead. If I have to just summarize the defense relations with USA, we had 2+2 ministerial dialogue. Defense cooperation కోసం అంటూ 2+2 ministerial dialogue అనేది ఉంది. 2+2 అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ డిఫెన్స్ అవ్వాలని లేదు, ఆ ఇద్దరు మినిస్టర్లు PM FM కూడా అవ్వచ్చు. ఈ డిఫెన్స్కి రిలేటెడ్ మాత్రము ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ డిఫెన్స్. ఓకే, 2+2 మినిస్టీరియల్ డైలాగ్. నౌ ఇండియా USA కొలాబరేషన్లోనే వన్ ఆఫ్ ది మేజర్ స్టెప్ ఏంటి అని అంటే USA పరంగా ఫస్ట్ థింగ్, ఒక కంట్రీ ఇంకో కంట్రీతోనే డిఫెన్స్ అగ్రిమెంట్స్, డిఫెన్స్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుందంటే దేర్ రిలేషన్ ఈజ్ వెరీ మచ్ హయ్యర్ అన్నట్టు. ఓకే రైట్. నౌ ఆ డిఫెన్స్ రిలేషన్స్ ఇండియా USA మధ్య స్ట్రాంగ్ గా ఉంది అని మనం చెప్తున్నామంటే దేర్ షుడ్ బి సమ్ రీజన్స్ కదా. ఇది ఎలా స్ట్రాంగ్ ఉందని చెప్తున్నామనంటే ఫర్ USA ఇట్ విల్ బి హ్యావింగ్ 4 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్. యుఎస్ఏకి డిఫెన్స్కి సంబంధించి 4 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ అవుతాయి. ఆ 4 ఫౌండేషన్ అగ్రిమెంట్స్ ఏ కంట్రీతోనే అయిపోతే
that means USA is having strong relations with them. India had signed all those 4 foundational agreements. Our 4 foundational agreements ఏంటి అంటే ఫస్ట్ లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ లెమోవా. దీని ద్వారా ఏం జరుగుతుందంటే అవర్ ఆర్మీ దేర్ ఆర్మీ, అవర్ నేవీ దేర్ నేవీ, ఏదైనా వార్ టైంలో కానీ నార్మల్ టైంలో కానీ లాజిస్టిక్స్ అవసరం వచ్చింది అనుకోండి, లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇద్దరు మ్యూచువల్గా సపోర్ట్ చేసుకోవచ్చు విత్ దిస్ అగ్రిమెంట్. డిఫెన్స్ అగ్రిమెంట్ కదా మరి ఇది. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే కామ్కాసా, కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూర్ అగ్రిమెంట్. ఈ కామ్కాసా ద్వారా ఏమవుతుందంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా వాళ్ళకి వచ్చిన రీడింగ్స్ని షేర్ చేస్తారు. కమ్యూనికేషన్ అగ్రిమెంట్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సే ఇఫ్ యూ వాంట్ టు డూ ఆపరేషన్ సింధూర్, దానికి కావాల్సిన ఏమైనా స్టేబుల్ కమ్యూనికేషన్స్ మనకు కావాలంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. దాట్ హ్యాపెన్స్ వైస్ వర్సా. థర్డ్ మేజర్ ఫౌండేషనల్ అగ్రిమెంట్ పేరు బెకా. ఇది రీసెంట్ గా సైన్ చేసింది. అవన్నీ ఒక్కొక్కటి 5 years గ్యాప్ లో సైన్ చేసాం. ది మోస్ట్ రీసెంట్ వన్ ఈస్ బెకా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. దీని ద్వారా ఇఫ్ ఎ కంట్రీ ఈస్ సైనింగ్ బెకా విత్ దిస్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ విల్ be shared. Geospatial information అంటే ఫర్ ఎగ్జాంపుల్ we want to kill Masood Azhar who is staying in Pakistan. అతను కోఆర్డినేట్స్ కరెక్ట్ గా ఎక్కడ ఉన్నాడు అనేది వాళ్ళు మనకి ఇస్తారు. వీ కెన్ కిల్ దెమ్. అలాగా వాళ్ళకి కావాల్సింది ఏదైనా వైస్ వర్సా చేయొచ్చు. దిస్ ఈస్ ది థర్డ్ ఫౌండేషనల్ అగ్రిమెంట్. ఫోర్త్ ఫౌండేషనల్ అగ్రిమెంట్ GCOMIA, జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. ఇది సెన్సిటివ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి వచ్చిన మిలిటరీ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ బెకా సైన్ చేసిన తర్వాత వీ హ్యాడ్ సైన్డ్ GCOMIA ఇన్ 2002, లెమోవా ఇన్ 2016, కామ్కాసా ఇన్ 2018 అండ్ లాస్ట్లీ బెకా ఇన్ 2020. లాస్ట్ సైన్ చేసామన్నాం కదా. విత్ ది సైనింగ్ ఆఫ్ బెకా ఆల్ ద 4 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ అయిపోయాయి. దీంతోనే మన డిఫెన్స్ రిలేషన్స్ చాలా హై లెవెల్కి వెళ్ళాయి. ఇది కాదన్నట్టు ఇండియా అండ్ USA went further in their defense relations. What we had done, USA has designated officially India as the major defense partner. వాళ్ళకి డిఫెన్స్ ఫీల్డ్ లోని ఇండియా చాలా ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ ఇండియా ఆల్సో బీన్ ర్యాంక్డ్ యాజ్ స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ 1 స్టేటస్ ఇన్ 2018. అంటే వాళ్ళకి ఏమైనా కావాలి అని అంటే ఇమీడియట్ గా ఇచ్చేయండి డిఫెన్స్ దాంట్లో అని చెప్పి స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ అగ్రిమెంట్ 1 స్టేటస్ వచ్చింది మనకి. రైట్. సో ఆల్ దీస్ ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి, ఇప్పుడు మనకి ఏదైతే ఈ డిఫెన్స్ మిసైల్స్ అనేవి 2 పంపిస్తున్నారో ఇవి చాలా చిన్నవి. ఓకే, మనకి పాస్ట్ లో ఇంకా నెంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ అనేవి జరిగాయి. దీనికన్నా ముందు 1 year బ్యాక్ వీ హాడ్ సైన్డ్ అగ్రిమెంట్ ఫర్ స్ట్రైకర్ మిసైల్. ఓకే, స్ట్రైకర్ మిసైల్ S-400 మనం కొన్నామన్నాం కదా, దానికన్నా పెద్దదైన థర్డ్ ఈ S-400 కన్నా మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ ఆ ఫీల్డ్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. దాని థర్డ్ ఇట్ ఈస్ విత్ USA. అది కూడా ఇండియాకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఆఫ్ కోర్స్ ఇండియా అది ట్రై చేయట్లేదు అనుకోండి. ఇండియా ఇస్ ట్రైంగ్ టు మేక్ ఇట్స్ ఓన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇవి కాకుండా ఇండియా లాస్ట్ ఇయర్ హ్యాడ్ సైన్డ్ 1 more agreement called సెక్యూరిటీ ఆఫ్ సప్లయర్స్ అగ్రిమెంట్. ఇండియా USA డిఫెన్స్ రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ అని అంటే మనం మాట్లాడే దాంట్లో ప్రతి దాంట్లో సగం రిలేషన్ విత్ USA విల్ బి విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ ఓన్లీ. దట్స్ వై ఇన్ 2022 మెయిన్స్ లో వచ్చిన క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫెన్స్ రిలేషన్స్ ఆఫ్ USA విత్ ఇండియా అండ్ డిఫెన్స్ రిలేషన్స్ ఆఫ్ రష్యా విత్ ఇండియా. ఏంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు మీకు ఈ 4 ఫౌండేషన్ అగ్రిమెంట్స్ ఇవన్నీ చెప్పాను కదా, అవి ఏవి డిఫెన్స్ తో ఉండవు, రష్యాతో ఉండవు. రష్యాతో మనకు ఓన్లీ బయ్యర్ సెల్లర్ రిలేషన్షిప్ మాత్రమే ఉంది. బట్ విత్ USA వీ హ్యాడ్ లాంగర్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్. ఇంకా నెక్స్ట్ ఇంకొక 4 అగ్రిమెంట్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది హౌ మచ్ ఎంట్రెన్స్డ్ ఆర్ రిలేషన్ విత్ USA ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్ సెక్యూరిటీ ఆఫ్ సప్లయర్స్ అగ్రిమెంట్. ఇది లాస్ట్ ఇయర్ సైన్ అయింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే సెక్యూరిటీ ఆఫ్ సప్లయర్స్. నాకు ఒక డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి రా మెటీరియల్స్ కావాలి కదా, బీట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. మేబీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో క్రైసిస్ జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ క్రైసిస్, ఆర్ఎల్స్ ఇంకేదైనా వార్ జరుగుతుంది, కోవిడ్ లాంటివి జరుగుతుంది. అలాంటి ఎమర్జెన్సీ టైంలో కూడా పక్కాగా నాకు అది వాళ్ళు ఏదైనా చేసి మనకు వచ్చేలా చేయాలి, సప్లై చేయాలి పక్కగా. దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ అగ్రిమెంట్ అరేంజ్మెంట్, SOSA.
ఓకే, లాస్ట్ ఇయర్ ఇండియా ఇందులో కూడా అయింది. ఇండియా ఈజ్ 18th సోసా పార్ట్నర్ ఫర్ యుఎస్ఏ. సిమిలర్గా రీసెంట్లీ ఇండియా ఆల్సో సైన్డ్ MOU ఆన్ లైజన్ ఆఫీసర్. ఇన్ అగ్రిమెంట్స్ జరుగుతున్నాయని అన్నాం కదా. నౌ ఆబ్వియస్లీ దేర్ షుడ్ బి ఎ పర్సన్, స్టాండ్ అలోన్ పర్సన్ హూ విల్ బి లుకింగ్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్. ఏమైనా డౌట్ ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉన్నా మాట్లాడడానికి. ఫర్ దట్ ఆల్సో వీ హ్యాడ్ క్రియేటెడ్ MOU ఆన్ లైజన్ ఆఫీసర్. లైజన్ అంటే కరెక్ట్ గా అడుగుతున్నాయా లేదా చూసుకోవడానికి లింక్ ఆఫీసర్ అనుకోండి. వాళ్ళు ఒక లింక్ ఆఫీసర్ని ఇండియాలో ఉంచుతారు, మనం ఒక లింక్ ఆఫీసర్ని వాళ్ళ దగ్గర ఉంచుతాం. ఓన్లీ ఫర్ డిఫెన్స్ రిలేటెడ్ థింగ్స్. ఓకే రైట్, ఈరోజు అయింది చిన్నదే కదా మరి. జావలిన్ అండ్ ఎక్స్కాలిబర్ అనేది జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మేబీ విత్ ఇన్ నెక్స్ట్ 1 week లోనో 15 days లోనో సైన్ అవుతుంది. దాని పేరు రెసిప్రోకల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అరేంజ్మెంట్. మేబీ విత్ ఇన్ ఇఫ్ నాట్ ట్రంప్ ఇండియాకి వచ్చే లోపు ఇది సైన్ అవ్వచ్చు. ఎందుకంటే వీ వాంట్ టు సైన్ FTA విత్ USA. ఆ FTA అవ్వాలి అని అంటే ట్రంప్కి మోడీకి కూడా ఏంటది డిఫెన్స్ అగ్రిమెంట్ మొత్తం ఫైనలైజ్ అయిపోవాలి అనే కోరిక ఉంది. నౌ ఈ రెసిప్రోకల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అరేంజ్మెంట్ ఏం జరుగుతుందంటే, see every country will be having their own restrictions. మనకు కూడా మేక్ ఇన్ ఇండియా అనే ఒక స్కీమ్ ఉంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ స్కీమ్ ఒక దానికి ఇండియా స్టేటస్ రావాలి అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ దట్ ప్రొడక్ట్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, ఇలాంటి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సేమ్ రూల్స్ విల్ బి అప్లికబుల్ ఫర్ USA ఆల్సో. ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటే అవి పట్టించుకోకపోయినా పర్లేదు. ఓకే, అంటే మనం అంత ముందుకు వెళ్తున్నట్టు కదా రిలేషన్స్తోనే. సో దట్ విల్ ఆల్సో బి పాసిబుల్ దిస్ రెసిప్రోకల్ డిఫెన్స్ procurement agreement. Okay, these are the main things as part of our defense relations with USA. ఇవి కాకుండా we had bilateral exercises, యుద్ధ అభ్యాస్, ఆర్మీ జాయింట్ ఎక్సర్సైజెస్ అని వింటుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మిత్రశక్తి విత్ శ్రీలంక. సిమిలర్లీ యుద్ధ అభ్యాస్ విత్ ఆర్మీ, మన ఆర్మీ వాళ్ళ ఆర్మీ కలిసి జాయింట్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ చేస్తారు. నెక్స్ట్ వజ్ర ప్రహార్, స్పెషల్ ఫోర్సెస్, మొత్తం అన్ని ఫోర్సెస్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. కోప్ ఇండియా, ఇట్ ఈస్ అన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కలిపి జాయింట్ గా చేస్తారు. సిమిలర్లీ వీ హ్యాడ్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ విత్ USA. మలబార్ ఎక్సర్సైజ్ వైజాగ్ లో కూడా జరిగింది లాస్ట్ టైం. మలబార్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? దిస్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్, నేవల్ ఎక్సర్సైజ్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నాట్ ఓన్లీ ఇండియా అండ్ USA, ఆల్ ద 4 Quad countries will be involved. So India, USA, Japan and Australia's navies will be involved in this Malabar exercise. Okay, now yeah, last year we had also signed ఇండస్ ఎక్స్. ఈ ఇండస్ ఎక్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు దాకా మీరు చూస్తే మొత్తం అన్ని గవర్నమెంట్ రిలేషన్స్ లానే ఉన్నాయి కదా. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ ఎక్స్, ఇండియా US డిఫెన్స్ యాక్సలరేషన్ ఎకో సిస్టమ్, ఇక్కడ ఉండే స్టార్టప్స్, అక్కడ ఉండే స్టార్టప్స్, వీళ్ళందరినీ ఒక డైరెక్షన్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఎక్విప్మెంట్స్ తయారు చేసేలాంటి సిస్టమ్ ఇది ఇండస్ ఎక్స్ సిస్టమ్. అండ్ వీ హ్యాడ్ ఆల్సో సైన్డ్ డిఫెన్స్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్. ఇదేంటి అని అంటే ప్రైవేట్ సెక్టార్ని ప్రమోట్ చేయాలి, దాంతో పాటు కో ప్రొడక్షన్ విల్ ఆల్సో బి పాసిబుల్, ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్స్ చేసేలాగా. Now basically all these show that we are not just buyer-seller relationship, but we work in partnership model. Okay na? ఇది డిఫెన్స్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ USA. Obviously there is high chance of getting standalone question on India US defense relations in IR. Okay, and if not also ఒకవేళ ప్రిలిమ్స్ లో వస్తే మాత్రం జస్ట్ లెమోవా దాని గురించి ఇన్ డెప్త్ క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సే లేదు. సోసా అంటే ఏ 2 కంట్రీస్ మధ్యలో జరిగింది రీసెంట్ గానీ, అలా రావడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేంది కదా. నెక్స్ట్, judiciary cannot tie president governor to timelines, says Supreme Court. Obviously this is also very important. Okay, judiciary cannot tie president governor to timelines, says Supreme Court. Now దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, I hope you had seen earlier, but see, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఫంక్షన్స్ ఆన్ ది బ్యాలెన్స్ బిట్వీన్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని మనం చూసాం కదా. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే లెజిస్లేచర్ దాని పని చేయాలి, ఎగ్జిక్యూటివ్ తన పని తను చేయాలి, జ్యుడిషియరీ తన పని తను చేయాలి. సో 3 ఆర్గన్స్ సరిగ్గా నడిస్తేనే ఇండియన్ డెమోక్రసీ విల్ బి సర్వైవింగ్. Now there is a chance that sometimes some organs will be working over judicial overreach లాగా, ఎగ్జిక్యూటివ్ overreach లా చేయొచ్చు. అలాంటి టైంలోని అవతల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి other 2 organs will be having some powers.
చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, రైట్? దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ డూయింగ్ సమ్ మిస్టేక్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్, he or she can be removed, రైట్? ఇంపీచ్మెంట్ చేయొచ్చు. సిమిలర్గా జడ్జి తప్పు చేస్తే పార్లమెంట్ రిమూవ్ చేయొచ్చు 124 కింద. అన్నిటికీ స్కోప్ ఉంది కదా. నౌ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందనంటే, బట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇందిరా గాంధీ వర్సెస్ రాజనారాయణ కేస్. నౌ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 143లో ఒకటి మెన్షన్ చేస్తుంది. ఏంటి అని అంటే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్. ఆ 143 యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డౌట్ with respect to the jurisdiction or activity of the executive or parliament, they can ask the Supreme Court. 143 కింద ప్రెసిడెంట్ సుప్రీం కోర్టుని అడగచ్చు, జ్యుడిషియరీని అడగచ్చు, ఇది మేము చేయాలా వద్దని. బేసికల్లీ ఎందుకు అని అంటే, ఇప్పుడు వీళ్ళు ఒక యాక్ట్ తీసుకొస్తున్నారు, దాన్ని మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళి కోర్టు కొట్టేస్తుంది. అదంతా జరిగే బదులు వీళ్ళు ముందే అడిగితే సరిపోద్ది కదా, ఆ ప్రాబ్లం అంతా ఉండదు. అండ్ ఆల్సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ లీగల్ డౌట్స్ దే కెన్ టేక్ లీగల్ ఒపీనియన్స్. ఆ ఉద్దేశంతోనే కాన్స్టిట్యూషన్ ఏం పెట్టిందంటే 143 అనే ఆర్టికల్ పెట్టి, ప్రెసిడెంట్ కెన్ ఆస్క్, ఓన్లీ ప్రెసిడెంట్ కెన్ ఆస్క్, నాట్ ద గవర్నర్ ఆర్ ఎనీవన్, ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ది సుప్రీం కోర్ట్ డౌట్స్ రిగార్డింగ్ ఎనీ ఆఫ్ ద ఇష్యూ. అఫ్ కోర్స్ ఇష్యూస్ మొత్తాన్ని 2 things కి మనం డివైడ్ చేయొచ్చు, చూద్దాం అది. నౌ ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ 143 కింద వెళ్ళేటప్పుడు దట్ విల్ బి సెంట్ బై ప్రెసిడెంట్. దాన్ని సుప్రీంకోర్టు దగ్గరికి అటార్నీ జనరల్ మాత్రమే తీసుకెళ్ళాలి, ఇంకెవరు తీసుకెళ్ళడానికి లేదు. దట్ మీన్స్ అటార్నీ జనరల్ విల్ బి రిప్రజెంటింగ్ ద ప్రెసిడెంట్ ఇన్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్సెస్ టు సుప్రీం కోర్ట్. ఓకే, నౌ దీస్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్సెస్ ఆర్ ఆఫ్ 2 types. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఆర్ ఆఫ్ 2 types. వన్ టైప్ ఏంటి అంటే నార్మల్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్, అంటే ఏ ఇష్యూ మీద అడగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మేము ఫార్మ్ యాక్ట్స్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాము, ఈ ఫార్మ్ బిల్స్ మీద ఏదైనా ఇష్యూ ఉంటుంది, ఇది ఓకేనా, లీగల్గా ఓకేనా, ఫెడరలిజంకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి ఒపీనియన్ అడగచ్చు. ఓకే, రైట్, అది నార్మల్ థింగ్. ఇది కాకుండా ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సే 1936లోని అప్పుడు ట్రావెన్కోర్ దేవస్థానంకిను సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా అగ్రిమెంట్ ఉందనుకోండి, అలాంటి వాటి మీద కూడా ఒక డౌట్ వచ్చింది వీళ్ళు దాని గురించి కూడా అడగచ్చు, లీగల్ ఒపీనియన్ అడగచ్చు. నౌ ఫస్ట్ థింగ్, వీళ్ళు ఒపీనియన్ అడిగారు కదా, సుప్రీంకోర్టు ఏం ఒపీనియన్ చెప్పినా సరే దట్ ఈస్ ఓన్లీ అడ్వైజరీ, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బైండింగ్. అందుకనే దీన్ని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని అంటాం. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇఫ్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ ఫర్ ఎనీ నార్మల్ ఇష్యూ, సుప్రీం కోర్ట్ కూడా పక్కాగా రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఒపీనియన్ చెప్పాలంటే చెప్పొచ్చు, లేదంటే లేదు. బట్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ an issue related to pre-constitutional treaty or agreement, for sure Supreme Court must give its opinion. Okay, all these things are mentioned in 143 itself. 145 లో ఇంకొకటి ఏం మెన్షన్ చేసి ఉంటుంది అని అంటే, ఇఫ్ ప్రెసిడెంట్ ఈజ్ ఆస్కింగ్ ఏ రెఫరెన్స్ an issue or doubt to the Supreme Court, దానికి జడ్జిమెంట్ ఇవ్వడానికి, వాళ్ళ ఒపీనియన్ ఇవ్వడానికి ఓన్లీ చీఫ్ జస్టిస్ ఒకలే కాదు, మినిమం ఆఫ్ 5 judge బెంచ్ అనేది ఒకటి ఫార్మ్ అవ్వాలి. దాన్ని బేస్ చేసుకుని ఒపీనియన్ అనేది చెప్పాలి. ఇన్ దట్ కేసెస్ 1 judge or 2 judge is not sufficient, 5 judge బెంచ్ అనేది ఫామ్ అవ్వాలి. ఇండియాలో 5 judge బెంచ్ కున్న సాలియన్స్ ఏంటి? వెరీ గుడ్, 5 judge బెంచ్ అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్. అంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సిన అయినా, కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ వచ్చినా సరే, అలాంటి వాటి మీద జడ్జిమెంట్ ఇవ్వాలంటే మినిమం 5 judges అనే వాళ్ళు ఉండాలి. ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కూడా కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఉంటుంది. నౌ ఈ ఇష్యూ అంతా ఇప్పుడు ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాము అని అంటే, ఈ 143 ద్వారా ఏం జరుగుతుంది? ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. 145 ద్వారా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఫామ్ చేయాలి. ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అని అంటే, జస్ట్ ఇన్ మే సుప్రీం కోర్ట్ హ్యాడ్ గివెన్ ఏ జడ్జిమెంట్ సేయింగ్ దట్ బిల్స్ గవర్నర్ ఏదైతే ఫస్ట్, దీనికి ఇంకా బ్యాక్గ్రౌండ్, ఆర్టికల్ 200 ద్వారా గవర్నర్ బిల్ స్టేట్ లెజిస్లేచర్ యొక్క బిల్స్ గవర్నర్ దగ్గరికి వస్తే, అయితే హీ ఆర్ షీ కెన్ గివ్ అసెంట్, అంటే ఆ బిల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఆర్ విత్ హోల్డ్ అంటే మొత్తానికి వదిలేచ్చు, ఆర్ హీ ఆర్ షీ కెన్ సెండ్ బ్యాక్ దట్ బిల్ ఫర్ రీకన్సిడరేషన్ టు ది హౌస్. ఫోర్త్ ఆప్షన్ గవర్నర్కి ఏముంటుంది అంటే, హీ కెన్ గివ్ దట్ బిల్ ఫర్ ప్రెసిడెన్షియల్ అసెంట్, అంటే ప్రెసిడెంట్ని చూసుకోమని చెప్పొచ్చు. ఓకే, నౌ ప్రెసిడెంట్ని చూసుకోమన్నప్పుడు
ప్రెసిడెంట్ కూడా ఐదర్ హీ ఆర్ షీ కెన్ గివ్ అసెంట్ ఆర్ విత్హోల్డ్ ది అసెంట్ ఆర్ రీసెండ్ ద బిల్, ఏమీ యాక్షన్ తీసుకోకుండా కూడా ఉండొచ్చు. నౌ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే తమిళనాడు గవర్నర్ 10 బిల్స్ని ప్రెసిడెంట్కి రిఫర్ చేశారు, ఆర్ఎన్ రవి. నౌ ఆ తమిళనాడు గవర్నర్ తీసుకున్న దాన్ని ప్రెసిడెంట్ విత్హోల్డ్ చేయలేదు, అసెంట్ ఇవ్వలేదు, అలా వదిలేశారు. నౌ పాలసీ పెరాలిసిస్ వస్తుంది కదా, తమిళనాడు గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్, దేర్ షుడ్ బి సమ్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కాన్స్టిట్యూషన్ డజంట్ మెన్షన్ ఎనీ టైమ్ ఈ 3 months లోపు 6 months లోపు 1 year లోపు అసెంట్ ఇవ్వాలి లేదా విత్హోల్డ్ చేయాలనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే దిస్ ప్రెసిడెంట్ తన దగ్గర ఉంచేసుకున్నారు బిల్. నౌ తమిళనాడు గవర్నమెంట్ వెంట్ టు సుప్రీం కోర్ట్ ఇన్ ఏ కేస్ కాల్డ్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు అనే కేసుకి సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్ట్ ఏం చేసింది, దానికి ఉండే ఎక్స్టెన్సివ్ పవర్స్ని యూజ్ చేసి సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎక్స్టెన్సివ్ పవర్స్ అండర్ ఆర్టికల్ 142, ఏ జడ్జిమెంట్ అయినా ఏదైనా అవ్వచ్చు టు డూ కంప్లీట్ జస్టిస్ అనే జ్యూరిస్డిక్షన్ కింద. నా 142ని యూజ్ చేసి ఆ 10 బిల్స్ పాస్ అయిపోయాయి అని చెప్పేసింది. హూ ఈస్ సుప్రీం కోర్ట్ టు పాస్ దోస్ థింగ్స్? జ్యుడిషియరీ, సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది మనకు ఉంది కదా. సరే వాళ్ళు తప్పు చేశారు, టైం లిమిట్ అనేది ఉండాలి అని చెప్పి, సో అప్పుడు ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ వీఆర్ కీపింగ్ 3 months టైమ్ లైన్ టు ద ప్రెసిడెంట్. కాన్స్టిట్యూషన్లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను ఫిల్ చేస్తూ 3 months టైం లైన్ అనేది పెట్టింది. అలా పెట్టేసి అప్పుడు ఆ 10 బిల్స్ మాత్రం ఆల్రెడీ అప్పటికే 8 months అయిపోయింది కాబట్టి ఆ 10 బిల్స్ డీమ్డ్ అసెంట్ ఇచ్చేసింది, ఆల్రెడీ మీరు అప్రూవ్ చేసేసినట్టే అని చెప్పింది. నౌ దట్ ఈస్ వైలేటింగ్ ది సపరేషన్ ఆఫ్ పవర్స్ ఆబ్వియస్లీ. వాళ్ళు ఏం చెప్పారంటే సిన్స్ యూఆర్ నాట్ యాక్టింగ్ ఇట్ ఈస్ లీడింగ్ టు పాలసీ పెరాలిసిస్, ఫెడరలిజంకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ డెసిషన్స్ ఏమి తీసుకోలేకపోతున్నారు. ఈవెన్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు విత్హోల్డ్ దట్, క్యాన్సిల్ చేసండి, ఆ బిల్లో తప్పుందని చెప్పి వెనక్కి పంపించండి, కానీ మీ దగ్గర ఉంచుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. నౌ ఇది 200 కింద పైకి వెళ్తుంది, 201 కింద ప్రెసిడెంట్ దానికి నచ్చిన పని చేయొచ్చు. అయితే ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉంచేశారు. దీనికోసం అంటూ వీళ్ళు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. సుప్రీంకోర్టు 142 కింద ఈ జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. నౌ జ్యుడిషియరీ, ఇప్పుడు పార్లమెంట్కి కోపం వచ్చింది, సారీ ఈ మన ఎగ్జిక్యూటివ్ కోపం వచ్చింది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి. అప్పుడు ఏం చేశారు, ప్రెసిడెంట్ 143 కింద ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కి వెళ్ళారు. మీరు చేసింది కరెక్టా కాదా, మాకు డౌట్ వస్తుంది, నిజంగా 3 months లిమిట్ పెట్టొచ్చా, ఇలాగా ఒక 14 questions డౌట్, గవర్నర్ ఏం చేయొచ్చు, ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అని చెప్పి ఒక 14 questions రైజ్ చేసి 143 కింద పంపించారు. అదేనా, ఆ 143 కింద పంపించిన దానికి ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చి ఏం చెప్పారంటే సరే మేము చేసిన తప్పు యాక్సెప్ట్ చేస్తున్నాం, మేము ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టలేము, కాకపోతే నెక్స్ట్ టైం నుండి వీలైనంత వరకు కొంచెం త్వరగా బిల్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి అని మాత్రమే చెప్పారు. అర్థమైందా బ్యాక్గ్రౌండ్ మొత్తం? సో 143, 142, 200, 201, 145. ఓకే, నౌ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ ఫర్ దిస్ ఇయర్. As I mentioned, Article 143 is the advisory jurisdiction of the Supreme Court. ఇదంతా దేని వల్ల వచ్చిందంటే ఈ స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసెస్ ఈ 10 బిల్స్ వల్ల వచ్చింది. ఈ 143 కింద ఈ 14 questions రిఫర్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు, సారీ ఈ సుప్రీంకోర్టుకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కింద పంపించారు. యాజ్ ఐ మెన్షన్డ్ ఈ 143 కింద దే కెన్ ఆస్క్ 2 types of questions, ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీ అండ్ నార్మల్ థింగ్స్. ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీ అయితే సుప్రీంకోర్టు కెన్ గివ్ ద జడ్జ్మెంట్, కెనాట్ గివ్ ద జడ్జ్మెంట్ ఆల్సో, వాళ్ళ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 1993లోని ఈ రామ్ జన్మభూమి గురించి మీ ఒపీనియన్ చెప్పమని అడిగారు. At that time Supreme Court మేమేమో ఒపీనియన్ చెప్పాలని చెప్పారు. బట్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ సంథింగ్ అబౌట్ ప్రీ కాన్స్టిట్యూషనల్ థింగ్, ఫర్ ష్యూర్ సుప్రీం కోర్ట్ మస్ట్ గివ్ ది జడ్జ్మెంట్. ప్రీ కాన్స్టిట్యూషన్ విషయం ఏదైనా అయితే పక్కా ఇవ్వాలి. అది ప్రీ కాన్స్టిట్యూషన్ కాదు, నార్మల్ రన్నింగ్ విషయం అయితే, పోస్ట్ కాన్స్టిట్యూషన్ అయితే జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము ఒపీనియన్ ఏమేమి ఇవ్వని చెప్పొచ్చు. ఓకే, అండ్ యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ నేచర్ ఆఫ్ ది అడ్వైజ్ ఈజ్ ఓన్లీ అడ్వైజరీ, వీళ్ళు ఇచ్చే ఒపీనియన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నౌ ఇంకొకటి ప్రిలిమ్స్కి ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇలాగ ఇప్పటికి వచ్చి 16 times సుప్రీంకోర్టు యొక్క అడ్వైస్ అడిగారు. అంటే ఈ 143 ఆర్టికల్ని 16 times యూజ్ చేశారు. ఈ తమిళనాడు ఇష్యూ 16th. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్.
పాస్ట్ ఇన్స్టెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ జడ్జెస్ కేసు గురించి అడిగారు, బేరుబారి యూనియన్ కేసు గురించి అడిగారు, ఇందాక నేను చెప్పిన రామ్ జన్మభూమి ఇష్యూ గురించి అడిగారు. 16th ఇష్యూ ఈస్ దిస్ తమిళనాడు గవర్నర్ కేస్. అర్థమైంది కదా? ఆర్టికల్ 200 కింద ఇందాక నేను చెప్పినవి, గవర్నర్ విల్ బి హ్యావింగ్ పవర్ టు గ్రాంట్ అసెంట్, విత్హోల్డ్ అసెంట్, రిటర్న్ ఆర్ గో ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్. ఓకే, సేమ్ థింగ్స్. అర్థమైందంతా? నెక్స్ట్ అదైనా మళ్ళీ చెప్పాలి, అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఓకే, 27-member new Nitish cabinet takes charge. BJP gets 14 butts, JDU 8. Now, of course, all those politics leaving them aside, what is the maximum number of ministers in a state or in the parliament? 15% of 15% of aim house. 15% of maximum total seats of state legislative assembly. Okay, minimum ఎంత? మన మాక్సిమం ఉందండి, మినిమం ఉండాలిగా. మినిమం ఈజ్ 12. మినిమం ఈజ్ 12, maximum is 15%. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మర్చిపోకుండా ఉంటారు, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అయింది కదా, ఎంతమంది మొత్తం ఇక్కడ ఎమ్మెల్యేస్? 119. ఆయన అవగానే క్యాబినెట్ ఫామ్ చేశాడు కదా, ఎంతమందిని ఫామ్ చేశాడు? 12 members. 15% అంటే 18 అవ్వాలి, మినిమం 12 members ఉండాలి కాబట్టి 12 members ఆయన ఫామ్ చేశాడు. ఓకే, 12 to 15% అంటే 18. తెలంగాణలో దీనికి 12 to 18. నేషనల్ లెవెల్లో కూడా 15%. అయితే నేషనల్ లెవెల్లో మినిమం అనేది లేదు, ఓన్లీ స్టేట్ లెవెల్లోనే మినిమం అనేది ఉంటుంది. అండ్ దిస్ క్లాజ్ విల్ నాట్ బి అప్లికబుల్ టు విచ్ స్టేట్? ఢిల్లీలోని maximum of only 7 including the chief minister. Only 7 including the chief minister. Okay, now ivanni all these provisions are available since constitution from the beginning. వెరీ గుడ్. 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసిన తర్వాతే ఈ 15% రూల్ అనేది వచ్చింది. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సెర్చ్ ఆన్ ఫర్ 5 declared foreigners by Assam Tribunal. Search on for 5 declared foreigners by Assam Tribunal. See, tribunals will be formed under which act? Which provision of the constitution? 323A, 323B. Administrative tribunals under 323A, other tribunals under 323B. We also have a provision called foreigners tribunals. ఈ ఫారినర్ ట్రిబ్యునల్ యొక్క మెయిన్ ట్రిబ్యునల్ ఉందంటే ఏదో ఒక కేసు ఉంటుంది కదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సిమిలర్లీ దిస్ ఫారినర్ ట్రిబ్యునల్ ఈజ్ ఫర్ ఇష్యూస్ లైక్ ఏ పర్సన్ కేమ్ టు ఇండియా, ఆయన ఇండియనా ఫారినరా అనే డౌట్ ఉంది. ఆబ్వియస్లీ నార్త్ ఈస్ట్ ఇండియా చూస్తే మనకు చాలా డౌట్స్ వస్తాయి. నార్త్ ఈస్ట్ ఇండియా నుండి, సే ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నుండి, మయన్మార్ నుండి, నేపాల్ నుండి, భూటాన్ నుండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది వస్తారు డ్యూ టు ది కేయోటిక్ సిచ్యువేషన్ ఇన్ దేర్ కంట్రీ ఆర్ డ్యూ టు ఎంప్లాయ్మెంట్ కోసమైనా చాలా మంది రావచ్చు. నౌ వాళ్ళు ఫారినర్సా ఇండియన్స్ అని తెలుసుకునేవాల్సిన అవసరం ఉంది. బికాస్ అందరికీ మనం ఆధార్ కార్డులు, అందరికీ ఓటర్ కార్డులు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే ఇట్ విల్ బి క్రియేటింగ్ డెమోక్రటిక్ డ్యామేజ్. డెమోగ్రఫీ మొత్తం డిస్టెబిలైజ్ అవుద్ది. హిందూస్, ముస్లిమ్స్ ఆ ఇష్యూస్ అంతా కూడా వస్తుంది. అండ్ అక్కడ ఉండే లోకల్ పీపుల్ గొడవలు చేయొచ్చు, బికాస్ మా రిసోర్సెస్ అన్ని వేరే వాళ్ళు తీసుకుంటున్నారని. ఇక్కడ ఉండే మార్వాడీసే ఇండియన్స్నే మనము గో మార్వాడీ బ్యాక్ అని అంటున్నాం. ఆర్ఎల్స్ డిఫరెంట్ స్టేట్స్ లో, బెంగళూరులోనే గో నార్త్ ఇండియన్స్ అని అంటున్నారు, గో బీహారీస్ బ్యాక్ అని అంటున్నారు. దేర్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్. ఆంధ్ర తెలంగాణలోనే డిఫరెంట్ ఇష్యూస్ జరిగినప్పుడు మనకి వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేయాలని రూలే లేదు కదా. బికాస్ ఆఫ్ దాట్ వీ హ్యాడ్ సీన్ అ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. అస్సాంలోని ఎన్నో లక్షల మంది చనిపోయారు. Now to solve that, what government had done, government had created an act called Foreigners Act. ఈ ఫారినర్స్ యాక్ట్ కింద ఫారినర్స్ ట్రిబ్యునల్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఆ ట్రిబ్యునల్ యొక్క పని, ఇట్ విల్ బి ఫైనలైజింగ్ వెదర్ ఏ పర్సన్ ఈజ్ ఫారినర్ ఆర్ ఇండియన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్లీ దే విల్ బి లుకింగ్ అట్ ద డాక్యుమెంట్స్, వాళ్ళ ఓటర్ ఐడి కానీ పాస్ట్ లో వాళ్ళున్న రెసిడెన్షియల్ డీటెయిల్స్ మొత్తం అన్ని చెక్ చేసి చెప్తారు. నౌ దేర్ ఒపీనియన్ ఈజ్ నాట్ ఫైనల్, వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు. అప్పటి వరకు అది బైండింగ్. అగైన్ దట్ పర్సన్ కెన్ గో ఆన్ అపీల్ టు ద అపీలేట్ ట్రిబ్యునల్.
ఆ అపీలేట్ ట్రిబ్యునల్ మీద మళ్ళీ హైకోర్టు కూడా వెళ్ళొచ్చు. సేమ్ విల్ బి కంటిన్యూయింగ్. ఓకే, నౌ ఈ న్యూస్ ఏంటి అని అంటే ఈ ఫారినర్ ట్రిబ్యునల్ ఒక 5 members ని ఫారినర్స్ కింద డిక్లేర్ చేసిన వాళ్ళు ఇప్పుడు కనబడట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదు, వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నారు. Now foreigners tribunals are for whole India, but currently foreigners tribunals are working only in Assam. ఇంకెక్కడ కూడా foreigners tribunals functioning లో లేవు. ఓన్లీ foreigners tribunals are working in Assam. ఎందుకంటే అస్సాంలో మనము ఎన్ఆర్సీ అని ఎక్సర్సైజ్ చేసాం కదా, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని ఎక్సర్సైజ్ చేసాము. దానివల్ల ఓన్లీ foreigner tribunals are working in Assam. ఓకే, so these are quasi-judicial bodies formed by the central government. Remember, central government under Foreigner Tribunal Order of 1964 under Section 3 of Foreigners Act 1946. Okay, దాని ద్వారా foreigner tribunals ఫామ్ అవుతున్నాయి. కంప్లీట్ jurisdiction will be Ministry of Home Affairs. ఈ Ministry of Home Affairs ఏం చేస్తుందంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విల్ బి ఎంపవర్డ్ టు సెటప్ ట్రిబ్యునల్స్. అంటే అక్కడ ఉండే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఫారినర్ ట్రిబ్యునల్స్ క్రియేట్ చేస్తాడు. Now ఈ డిస్ట్రిక్ట్ ఈ ఫారినర్ ట్రిబ్యునల్ లో ఎవరు ఉంటారు? ఇన్ దీస్ ఫారినర్ ట్రిబ్యునల్ ఇట్ విల్ బి హెడెడ్ బై జడ్జెస్, అడ్వకేట్స్, సివిల్ సర్వెంట్స్ విత్ జ్యుడిషియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో మెంబర్స్ కింద ఉంటారు. హెడ్ విల్ బి ఏ జస్టిస్. All will be appointed under this Foreigners Tribunals Act and they have to follow the guidelines as mentioned in the order. Now ఇందులోని మెయిన్ ఎవరు వీళ్ళంతటి వీళ్ళు ఏం చెక్ చేయడానికి లేదు. దేర్ ఆర్ 2 types of persons. వాళ్ళు ఫారినరా కాదా అని చెప్పి చెక్ చేయాలి. ఆ 2 types of persons ఎవరంటే, ఫస్ట్ ఈ బార్డర్ పోలీస్ ఉంటారు కదా, జనరల్ గా డౌట్స్ వచ్చేది వాళ్ళకే, ఇండియనా ఫారినరా అని చెప్పి. ఇఫ్ బార్డర్ పోలీస్ విల్ బి మేకింగ్ ఏ రెఫరెన్స్ టు ఫారినర్ ట్రిబ్యునల్, దే హ్యావ్ టు చెక్ వెదర్ దట్ పర్సన్ ఈస్ ఫారినర్ ఆర్ నాట్. ఇదే కాకుండా ఇన్ అస్సాం స్పెసిఫికల్లీ దెర్ ఈస్ ఎ ప్రొవిజన్ కాల్డ్ డౌట్ఫుల్ ఓటర్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఓటింగ్ లిస్ట్ లోని ఒక పర్సన్ ముందు డి అనే సింబల్ పెడతారు. దోస్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ కాల్డ్ డౌట్ఫుల్ ఓటర్స్. ఆ డౌట్ఫుల్ ఓటర్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫారినర్స్ కాదా అని చెప్పి చెక్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. నెక్స్ట్ అర్థమైందా? చూడండి, జిఆర్టీ జ్యువెలర్స్ యాడ్ ఉంది కదా, గోల్డ్ ఎక్స్చేంజ్ మేళ అంట. బట్ ఎనీవే సి గోల్డ్ ఇండియాకి ఇంపార్టెంటా కదా? ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నా, బెనిఫిట్ క్రియేట్ చేస్తున్నా? ఈ ప్రాబ్లం ఎట్లా? టు బై గోల్డ్ వీ రిక్వైర్, మన కేజీఎఫ్ లో చూపించేంత గోల్డ్ లేదు. సో వీ హ్యావ్ టు ఇంపోర్ట్ గోల్డ్. దానికోసం మనకి ఫారెక్స్ రిజర్వ్స్ కావాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ దారి తీసే ఛాన్స్ ఉంది మనకి. ఓకే, నౌ ఈ ప్రాబ్లం అంతా ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ క్రియేటెడ్ వన్ స్కీమ్. అంటే గోల్డ్ ని వేసుకోవడానికి కాకుండా సోరెన్ గోల్డ్ బాండ్స్ కన్నా ముందు ఇంకొక మెయిన్ స్కీమ్ ఉంది. సోరెన్ గోల్డ్ బాండ్స్ రీసెంట్ గా వచ్చింది. గోల్డ్ ని ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ కింద చూసుకునే వాళ్ళకి గవర్నమెంట్ ఇన్ 2015 లాంచ్ ఏ స్కీమ్ కాల్డ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఓకే, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. దట్ ఈస్ ఇది ఎందుకు ఇప్పుడు చెప్తానంటే, ఒక 15 days బ్యాక్ హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండింటిలో రాలేదు, కానీ ఆర్బీఐ దాంట్లో మాడిఫికేషన్ చేసింది రూల్స్. ఒకసారి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ చూసుకోండి. ముందు ప్రిలిమ్స్ లో కూడా అడిగాడు ఒకసారి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఓకే, పేజ్ నెంబర్ 5 మిడిల్. FSSAI orders removal of misleading ORS labeled beverages from markets and e-commerce platforms. See, obviously you might be knowing ఈ ORS చుట్టూ ఏం జరిగిందని చెప్పి. నౌ వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఉన్న మొత్తం అన్ని సేల్ చేసుకునే పర్మిషన్ అంతా తీసుకున్నారు. నౌ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. సో FSSAI హ్యాడ్ గివెన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ దీస్ ఫేక్ ప్రొడక్ట్స్ అన్ని రిమూవ్ చేయమని చెప్పింది. ఇన్ దిస్ కంటెక్స్ట్ వీ నీడ్ టు నో అబౌట్ FSSAI. FSSAI ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ ఫార్మ్డ్ అండర్ FSSAI Act 2006. Okay, statutory body, remember it. This will be functioning under Ministry of Health and Family Welfare.
ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఢిల్లీ. ఈ FSSAI 2006లోని ఫామ్ అయ్యే ముందు ఏం జరిగేదంటే ఇన్ ఇండియా 2006లో ఇది ఫామ్ అయిందంటే దాని ముందు ఏది లేదన్నట్టు కాదు కదా, ఆబ్వియస్లీ ఫుడ్ చెకింగ్ అనేది కావాలి. అప్పుడు ముందు ఎలా ఉండేదంటే ఇండివిజువల్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెక్ చేసేటోళ్ళు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ ఆ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ లో ఉండేటోళ్ళు. నౌ FSSAI ఫామ్ అయిన తర్వాత ఈ ఆర్డర్స్ లో ఉండే పవర్స్ అన్ని కూడా FSSAIకి వెళ్ళిపోయింది. దట్ మీన్స్ FSSAI నౌ షుడ్ check the quality of products and food standards of all these things, normal foods, fruits, meat, vegetable oils, edible oils, milk, in all the cases. Now FSSAI had also got powers in giving the regulations, rules. Recent గా ఏం చేసిందంటే ప్యాకేజింగ్ ఎలా చేయాలి అని చెప్పి ప్యాకేజింగ్ లేబులింగ్ గురించి కూడా వాళ్ళు రూల్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ సే ప్యాకేజింగ్ చేస్తాం కదా, అది ఎంత క్వాలిటీ థిక్నెస్ లో ఉండాలి మొత్తం అవన్నీ. ఎందుకంటే సే ఒక రూల్ ఏమొచ్చిందంటే రీసెంట్ గా, ఇప్పుడు మన ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ ఈ కింద ఈ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా వీళ్ళకి కలర్ కోడ్ ఒకటి ఉంటుంది, దానికోసం రికగ్నిషన్ కి వీళ్ళు తీసుకొని వస్తారు సిస్టమ్ కోసం. నౌ ఎప్పుడైతే మనము పునుకులు కానీ మిర్చి బజ్జీ కానీ మనం ఇందులో ప్యాక్ చేస్తున్నామో ఈ కలర్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. సో సుప్రీం కోర్ట్ ఈ FSSAI హ్యాడ్ గివెన్ ఆర్డర్స్ టు నాట్ టు ప్యాక్ ఆన్ దిస్. అప్పుడు నిండే యాక్చువల్గా స్ట్రిక్ట్ చెకింగ్ అయిన తర్వాత ఈ సిల్వర్ ఫాయిల్ ఒకటి వేస్తున్నారు కదా ఇప్పుడు ప్యాక్ చేయడానికి, దానికి కారణం అది బికాస్ ఆఫ్ FSSAI రూల్స్. సిమిలర్లీ నెంబర్ ఆఫ్ కేసెస్ దేర్ ఆర్ FSSAI రూల్స్. సో దీని యొక్క పని ఆ రూల్స్ ఇవ్వడం. ఓకే, నెక్స్ట్ this is also important. WHO grants PQ status to biological ease vaccine. PQ అంటే ప్రీ క్వాలిఫికేషన్ స్టేటస్. నౌ ఈ బయోలాజికల్ ఈ అనేది ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఎలా అయితే మనకి భారత్ బయోటెక్ కోవాక్సిన్ తయారు చేసిందో, ఈ బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఇది న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ తయారు చేసింది. ఈ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ విల్ బి లెర్నింగ్ ఇన్ యువర్ సైన్స్ అండ్ టెక్ పార్ట్ బయోటెక్నాలజీలో, అప్పుడు డీటెయిల్ గా చూద్దాం. బట్ ప్రస్తుతానికైతే ఈ న్యూమోకోకల్ అండ్ స్ట్రెప్టోకోకస్ ఇలాంటి రెస్పిరేటరీ డిసీజెస్ అన్నిటిలో ఇవేవి రాకుండా ఉండడానికి చిన్నప్పుడు ఇచ్చే వ్యాక్సిన్, అంటే మన పోలియో వ్యాక్సిన్ టైప్ అనుకోండి. సో ఆ వ్యాక్సిన్ పేరు న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్. ఈ బయోలాజికల్ ఈ కంపెనీ తయారు చేసిన ఈ న్యూబోవెక్స్ వ్యాక్సిన్ కి WHO హ్యాడ్ గివెన్ దిస్ ప్రీ క్వాలిఫికేషన్ స్టేటస్. దీని అర్థం ఏంటంటే నౌ ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు బి సెంట్ ఫర్ అదర్ కంట్రీస్. అక్కడ ఆ కంట్రీ యొక్క హెల్త్ రెగ్యులేటర్స్ చెక్ చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చితే వాళ్ళు మార్కెట్లోకి దించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, రేవంత్ రెడ్డి గారు టోల్డ్ ఆర్ ప్రహ్లాద్ జోషి పైన నేషనల్ లెవెల్ కన్జ్యూమర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నేషనల్ లెవెల్లో హీ టోల్డ్ టు వీఆర్ ఇంప్లిమెంటింగ్, తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ రేషన్ వెరీ ప్రాపర్లీ, వీఆర్ గివింగ్ ఫైన్ రైస్, సన్నబియ్యం ఇస్తున్నాము, ఇది మా చాలా బాగుంది, ఇంప్లికేట్ అక్రాస్ ది కంట్రీ అని చెప్పి ఆయన సజెషన్ ఇచ్చాడు. ఓకే, ఎనీవే అఫ్ కోర్స్ రిలేటివ్గా ఇప్పుడు నిజమైంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు నిజమని చెప్తున్నాను అంటే ఎర్లియర్ జనరల్గా ఏం చేస్తాం మనము, ఈ కోటా నుండి వచ్చే రైస్ చాలా మంది వరకు దే విల్ బి 1 రూపీకి తీసుకుని దే విల్ బి సెల్లింగ్ ఫర్ 12 రూపీస్ ఆర్ 14 రూపీస్, ఆర్ ఆ రేషన్ షాప్ ఒకటి కొనుక్కుంటాడు, ఆర్ ఎల్స్ దే విల్ బి మాక్సిమం యూజింగ్ ఫర్ మేకింగ్ దోసాస్, అంతే కదా, దోశలు వేయం కింద యూజ్ చేస్తారు. నౌ సమ్ ఆర్ యూజింగ్, మెనీ ఆర్ యూజింగ్, అఫ్ కోర్స్ BPL వాళ్ళు చాలా మంది యూజ్ చేస్తారు. నౌ మెనీ ఆర్ యూజింగ్ ఫర్ ఈటింగ్ రైస్ ఆల్సో, క్వాలిటీ పెరిగిందని చెప్పి ఈ సజెస్టింగ్ టు రిప్లికేట్ దిస్ మోడల్ అక్రాస్ ద కంట్రీ. ఆయన కూడా ఏమి తిట్టకుండా హీ ఆల్సో టోల్డ్ దట్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ వీ విల్ ఆల్సో ట్రై అని చెప్పాడు. నెక్స్ట్ see this left bottom, Senior Sati launched, Hyderabad District Administration had launched an app called Senior Sati. ఈ సీనియర్ సాతి ఏంటి అని అంటే we had seen rise of loneliness and many problems with respect to old age people in the country. సీనియర్ సిటిజన్స్ జనరల్గా పట్టించుకోవట్లేదు, వాళ్ళ పిల్లలు వదిలేయడం అవనండి, ఆర్ఎల్స్ యూఎస్ఏకి వెళ్ళిపోవడము, దే ఆర్ ఫీలింగ్ వెరీ ప్రాబ్లమ్స్. సో వాళ్ళని అసిస్ట్ చేయడానికి వాలంటీర్స్తో వాళ్ళు అన్ని పంచుకోవడానికి అని చెప్పి
Hyderabad administration had launched this senior Sati. Okay, next editorials in the last. Yeah, very important, page number 13. ఈరోజు చాలా ఉన్నట్టున్నాయి. Middle last, Doval hosts meeting of Colombo Security Conclave in Delhi. Doval hosts Colombo Security Conclave in Delhi. See, Colombo ఎక్కడ ఉంది? శ్రీలంక. మరి ఎందుకు ఢిల్లీలో జరుగుతుంది? ఓకే, ఎనీవే దిస్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది ఎలాంటిదంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్, దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ విల్ బి సపోర్టింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద రీజన్. అంటే ఇండియన్ ఓషన్ రీజన్లోని మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసము, ఇక్కడ వెపనైజేషన్ జరగకుండా ఉండడానికి, మిలిటరీ ఎక్విప్మెంట్స్ రాకుండా ఉండడానికి, దాంతోపాటు మెరైన్ పొల్యూషన్ జరగకుండా ఉండడానికి, పైరేట్స్ ఏవి రాకుండా ఉండడానికి, ఎవరు రాకుండా ఉండడానికి చూసుకునే ఒక ఆర్గనైజేషన్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ సమ్ కంట్రీస్ హ్యావ్ టైడ్ అప్ విత్ ఇండియా. దీన్ని కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఎందుకు అంటున్నామంటే దానికి ఒక కారణం ఉంది. విల్ సీ దట్ ఇండియా ఈజ్ హోస్టింగ్ 7th కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఏంటంటే, దిస్ ఈస్ ఎ రీజనల్ సెక్యూరిటీ గ్రూపింగ్ ఆఫ్ ఇండియన్ ఓషన్ నేషన్స్. ఇండియన్ ఓషన్ లో ఉండే డిఫరెంట్ కంట్రీస్. ఏమన్నా ఇండియన్ ఓషన్ లో చెప్పండి, ఇండియా కాకుండా, ఇండియా శ్రీలంక కాకుండా, మాల్దీవ్స్, మారిషస్, సేషల్స్, రైట్? నౌ దిస్ ఈస్ ఫర్ కోఆపరేటింగ్ ఇన్ మ్యారిటైమ్ అండ్ ట్రాన్స్నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. దిస్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 2011. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ కాదు, ఒరిజినల్ గా దీని పేరు ఇండియా శ్రీలంక మాల్దీవ్స్ ట్రైలేటరల్ మ్యారిటైమ్ డైలాగ్. 2011లో ఇది ఫామ్ అయినప్పుడు, ఇది లేటర్ ఆన్ మారిషస్ 2022లో యాడ్ అయింది, బంగ్లాదేశ్ 2024లో యాడ్ అయింది, సేషల్స్ 2025లో నిన్న యాడ్ అయింది. సారీ, ఇప్పుడు అవుతుంది కదా, నిన్న యాడ్ అయింది. నౌ 2020లోని దీన్ని కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ కింద మార్చారు. ఎందుకంటే కొలంబోలోని అప్పుడు మీటింగ్ అయింది శ్రీలంకలోని. అది జరిగినప్పుడు దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్గనైజేషన్ కింద క్రియేట్ చేద్దాం అనుకోండి. దే హ్యాడ్ నేమ్డ్ ఇట్ యాజ్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. ఓకే, సో కరెంట్లీ ద నంబర్స్ ఆర్ India, Bangladesh, Sri Lanka, Maldives, Seychelles and Mauritius. How many members are there? 6. Okay, India, Bangladesh, Sri Lanka, Maldives, Seychelles and Mauritius. మీరు ఇబ్బంది పడక్కలే, ఇండియన్ ఓషన్ రీజన్ లో ఉండేవి అవే ఇప్పుడు కరెక్ట్ గా. ఓకే, దిస్ 7th NSA మీటింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ న్యూ ఢిల్లీ. హానరబుల్ NSA ఆఫ్ ఇండియా అజిత్ దోవల్ ఈస్ ప్రిసైడింగ్ ద మీటింగ్. ఓకే, సేషల్స్ ఇప్పుడు యాడ్ అయింది కదా, దిస్ ఈస్ సేషల్స్. ఓకే, నెక్స్ట్, ఇండియా అండ్ ఇస్రాయల్ ఆర్ ఆల్సో ఆన్ టాక్స్ టు ఫైనలైజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇంకా అవ్వలేదు, అయ్యాక చూసుకుందాం. నెక్స్ట్, పేజ్ నెంబర్ 14. యాజ్ ఐ మెన్షన్డ్, ఈ సిఓపి గురించి డీటెయిల్ గా సిఓపి డిస్కషన్స్ మొత్తం అంతా అయిపోయి ఫైనలైజ్ అయిపోయిన తర్వాత చూద్దాం. లేదంటే డైలీ రన్నింగ్ కామెంటరీలా ఉంటుంది అది. ఈ సిఓపి 30 అవుతుందిగా, ఎక్కడ అవుతుంది? బ్రెజిల్లో, బేలం. ఓకే, నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ చీతా, డేటా ప్రొటెక్షన్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఇవన్నీ సాటర్డే మనం చూడాలి. సాటర్డే ఇప్పుడు రేపు చూడాలి అయితే. ఓకే, ఎకానమీ. ఫస్ట్ లాస్ట్ ఆర్టికల్, e-commerce firms declare compliance with dark pattern guidelines. See, first you need to know about dark patterns. Dark patterns అంటే బ్లాక్ గా ఉండేవి. డార్క్ ప్యాటర్న్స్ అంటే, see, these are some misleading techniques which will be used by e-commerce companies so that people will be attracted to buy them. అంటే ఏం చేస్తారంటే, లాస్ట్ 3 products అవైలబుల్, లాస్ట్ 5 products అవైలబుల్, 90% డిస్కౌంట్. ఇప్పుడు జొమాటోలో మీరు ఆర్డర్ చేయాలంటే ఆకలి వేస్తుందా, ఏంటిది సినిమా చూస్తున్నారా,
బిర్యానీ తక్కువ రేటుకి వస్తుంది, ఇలాంటివి వాడతారు కదా. ఆల్ దీస్ కాల్డ్ యాజ్ డార్క్ ప్యాటర్న్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ యాడింగ్ బ్రెడ్, ఆటోమేటిక్ గా బటర్ మీకు సింబల్ లో చూపించడము. నౌ ఆల్ దీస్ కాల్డ్ యాజ్ డార్క్ ప్యాటర్న్స్. మనలోని కన్జ్యూమర్ ని మెటీరియలిస్టిక్ థాట్స్ ని తట్టి లేపుతున్నాయి ఇవన్నీ. నౌ ఆల్ దీస్ ఆర్ మిస్లీడింగ్. నౌ we had Consumer Protection Act 2019. There is an organization called Central Consumer Protection Authority, statutory body formed under that act. దాని పని ఏంటి అంటే ఈ డార్క్ ప్యాటర్న్స్ అవి అవ్వకుండా చూసుకోవాలి. కన్జ్యూమర్ కి అగేన్స్ట్ గా జరుగుతున్నాయి కదా. సో వాట్ దే హ్యాడ్ డన్, గైడ్ లైన్స్ తీసుకొని వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ డార్క్ ప్యాటర్న్స్ ఏవి కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఈ కామర్స్ కి పెట్టింది. అయితే ఇన్ ఇండియా ఈ కామర్స్ ఆర్ సెల్ఫ్ రెగ్యులేటెడ్. అంటే వాళ్ళని చెక్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీరే మీ అంతకు మీరే చెక్ చేసుకొని మేము దానికి ఆ రూల్స్ ఫాలో అవుతున్నాం అని చెప్పి వీళ్ళే చెప్పాలి. సో ఇప్పుడు ఈ కామర్స్ ఫర్మ్స్ ఏం చెప్తారంటే మేము ఏమి డార్క్ ప్యాటర్న్స్ చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అది న్యూస్. డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఫర్ ద డే. 8 core sectors put up worst ever show in 14 months. Anyway, see earlier also we had discussed about 8 core sectors. I hope you remember. But anyway, 8 core sectors and enti. See, first of all, we had many industries. How we are having CPI, WPI to measure the inflation. We are also having some specific indices to measure industrial production. Main thing enti ante to measure industrial production మెయిన్ గా ఉండేవి 2: యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్, ఇంకొకటి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏం చేస్తుందంటే దిస్ విల్ బి అనలైజింగ్ ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ది ఇండస్ట్రీస్ ఇన్ ద కంట్రీ, అంటే డిఫరెంట్ సెక్టర్స్. దీనిలోనే ఒక సబ్సెట్ ఏంటి అంటే ఇండెక్స్ ఆఫ్ 8 core industries. దిస్ ఇండెక్స్ ఆఫ్ 8 core industries విల్ బి అనలైజింగ్ ది గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓన్లీ ఇన్ దీస్ 8 core sectors. ఏంటి 8 core sectors చెప్పండి ఇన్ ది అసెండింగ్ ఆర్డర్. నిమోనిక్గా చెప్పండి. రెస్క్యూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్. ఓకే, సో ఇండెక్స్ ఆఫ్ 8 core industries, this will be released by Office of Economic Advisor, Ministry of Commerce. 8 core sectors, rescue, concentration of fertilizers. Okay, 1 minute meekosam. Okay, now as part of this IIP, these index of 8 core sectors will be having 40% weightage. మనం ఏం చెప్పామో ఇండెక్స్ ఐఐపిలోని ఆల్ ద సెక్టార్స్ విల్ బి ఇన్వాల్వ్డ్ అన్నాం కదా, అందులోనే ఓన్లీ 8 core sectors యొక్క వెయిటేజ్ 40.27%. ఇండెక్స్ ఆఫ్ 8 core sectors will be released by Office of Economic Advisor. IIP will be released by NSO. Anyway, CSO, NSO ఏదైనా సరే దాని పేరెంట్ ఆర్గనైజేషన్. This will be taking the base year as 2011-12. Now Vishwanath Goldar committee is also trying to change this base year to 2022-23. Okay, thank you.